శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ. అందరికీ నమస్కారం అండి. శ్రీరామనవమి శుభాకాంక్షలు. మన జహీరాబాద్లో సిద్ధుల మఠంలో మొట్టమొదటిసారిగా సీతారాముల కళ్యాణం జరపబడిందండి. చాలామంది మన హిందువులు చాలామంది అటెండ్ అయ్యారు అక్కడికి. మినిమం 1000 మెంబర్స్ వచ్చారనుకుంటా నాకు తెలిసి. చాలామంది జంటలు అందరూ కలిసి పూజ చేశారండి. స్వామికి కళ్యాణంలో కూర్చున్నారు. మన రామయ్య పెళ్ళి అంటే ఇంకేమైనా ఉందా? ఊరు వాడ పల్లె అందరూ కలిసి వచ్చారండి. నాకు చాలా ఆనందంగా అనిపించింది. సత్యం, ధర్మం, ఓర్పు అనే దానికి అర్థం మన శ్రీరామయ్య. మర్యాద పురుషోత్తముడైన శ్రీరామచంద్ర కళ్యాణము. తండ్రి మాట జవదాటకుండా రాజ్యాన్నే వదులుకున్న స్వామి అయిన ఏకపత్ని వ్రతుడు, ఒకే బాణం ఒకే పత్ని, ప్రజా రక్షక పాలకుడు మన శ్రీరామచంద్రుడు. ఒక పురుషుడు ఎలా ఉండాలో చెప్పిన స్వామి అయిన మగవాళ్ళందరికీ ఆదర్శమూర్తి మన రామయ్య. ఆ రామయ్య గుణగణాలే మనకు స్ఫూర్తిదాయకంగా ఉండాలి. మన పిల్లలకు కూడా మన రామయ్య ఎలా ఉన్నాడో చెప్పాలండి. మన పిల్లలకు నేర్పించేది ఏముంటుంది? మన సనాతన ధర్మము, మనము ఎలా చదువుకోవాలి, మన గుణగణాలు ఏ విధంగా ఉండాలి, మన బుద్ధి ఎలా ఉండాలి, పక్కవారితోని మనం ఎలా బిహేవ్ చేయాలి అనేదే ఒకటి ఉంటుంది. దానికి అన్నిటికీ ఆదర్శవంతుడు ఎవరు? మన శ్రీరామచంద్రుడే కదా. ఆ శ్రీరామచంద్రుని గురించి మన పిల్లలకు, రామాయణం, మహాభారతం గురించి మన పిల్లలకు కంపల్సరిగా చెప్పాలండి. ఈనాడు మన మహాభారతం, మన పురాణ గాథల గురించి చెప్పకపోతే వాళ్ళకు రేపటికి పాషండ మతాలు వచ్చి ఏమి అన్నా కూడా వాళ్ళు వెనకడుగు వేయకుండా మన పిల్లల్ని తయారు చేయాలండి. నాకు నిన్న మొన్న నాకు ఏంటంటే వారం రోజుల నుంచి శ్రీరామనవమి వస్తుందంటే చాలు మన పిల్లలకి. వారం రోజుల నుంచి అనే కాదండి, సంవత్సరం పాటు 365 డేస్ మన రాముని గురించి, మన పురాణ గాథల గురించి, శ్రీకృష్ణుని గురించి, అందరి గురించి, మన దేశం కోసము ఎవరైతే ప్రాణాలు విడిచారో వాళ్ళందరి గురించి మనం మాట్లాడుకోవాలండి. ఎందుకంటే రేపటికి మనం సంపద ఏమి ఇవ్వకున్నా ఈ సంపద మనం ఇవ్వాలి. పురాణ గాథల గురించి చెప్పడము, చేయడం అన్నీ. నాకెందుకో నిన్న రామ రామ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే ఒక నామం నా నోట్లో ఉంటూనే ఉందండి. చాలా మంచి అనిపించింది. జై శ్రీరామ్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మళ్ళీ